పెద్దమ్మ, నా పేరు బండారు చంద్రశేఖర మాదిగ. నా మండలం బుక్కరాజసముద్ర మండలము, వెంకటాపురం గ్రామం నా ఊరు. నేను ఈ మండలానికి ఇన్ఛార్జిగా నన్ను ప్రకటన చేయడం జరిగింది, జిల్లా నాయకత్వము. ఈరోజు నేను మండల స్థాయి నుంచి ఈరోజు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా అనంతపురం జిల్లాకి ఉన్నాను. ఇంకా ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన ఎంఆర్పిఎస్ సంఘాన్ని బలోపేతం చేయడానికి, మన పిల్లల్ని ఏబిసిడీలు వర్గీకరణ జరిగింది, మన మాదిగ బిడ్డల్ని ఎంఆర్పిఎస్లోకి భాగస్వామ్యం చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో మేము ఈ గ్రామానికి, మరూరు గ్రామానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మందకృష్ణ అన్న గారు 30 సంవత్సరాల పోరాట దిశగా ఏబిసిడీలు వర్గీకరణ జరిగింది. మన పిల్లలకి ఇప్పుడు ఏబిసిడీలు వర్గీకరణ అనేది మాలా మాదిగ మధ్య మన అన్నదమ్ముల భాగాల్లో వాటాలు వాళ్ళకు ఉన్నాయి. అది తీసేసి ఇప్పుడు మాదిగలకి ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. ఐటీలు, బీటెక్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు ఉద్యోగాలు అప్లై చేసుకుంటే కూడా ఉద్యోగాలు వస్తాయి. అది దండోరా సాధించిన ఘనత. అదేవిధంగా మనకు ఏబిసిడీల వర్గీకరణ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన భాగంగా కృష్ణన్న గారు 30 సంవత్సరాలు పోరాటం చేస్తే కూటమి ప్రభుత్వం మన ఎన్నికల్లో వర్గీకరణ చేయడం జరిగింది. ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది ఒక కులానికో మతానికో కాదు, ఆరోగ్యశ్రీ అనేది అన్ని కులాలకి వర్తిస్తుంది. అది మందకృష్ణ గారు ఎంఆర్పిఎస్ పుణ్యమా అని చెప్పి ఉద్యమంలో గతంలో హైదరాబాద్లో ఒక ముస్లిం అమ్మాయికి గుండెకి చిల్లు పడితే, అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలోనే ఆరోగ్యశ్రీ రావడం ముఖ్యమైన కారకుడు ఎవరంటే మందకృష్ణ గారే అని ఆ రోజు అసెంబ్లీలోనే రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది రికార్డు. అందుకే నేనేం చెప్తానంటే, ఎంఆర్పిఎస్ అనేది దండోర అనేది ఒక మాదిగ కులకు మాత్రమే కాదు, ఎంఆర్పిఎస్ అనే అన్ని కులాలకి ఈరోజు వికలాంగులకి పింఛన్లు అయితేనేమి, వృద్ధులకి పింఛన్లు అయితేనేమి ఈరోజు 6,000 రూపాయలు 7,000 రూపాయలు వచ్చిందంటే కేవలం ఎంఆర్పిఎస్ పుణ్యమే అని చెప్పేసి ధర్మంగా నేను తెలియజేస్తాను. అంటే దీన్ని బట్టి చూస్తుందంటే, మనకు ఒక దండోర అనేది ఒక మాదిగలు కాకుండా అన్ని కులాలకు కూడా దండోర మనకు సేవకులుగా మన ఉద్యమానికి, దేశానికి, మనం సమాజానికి ఎంతో రుణపడి ఉన్నాము, మనం ఎంతో పని చేసినామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ ఉద్యమంలో ఈ ఊరు వాసులుగా, ఈ ఊరు గ్రామస్తులుగా మీరు కూడా భాగస్వాములు అయ్యి దండోరలో మేము కూడా మా కులస్తులుగా, మా చైతన్యం కూడా మేము కూడా తోడు నీడనవుతామని ముందుకు వస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. అదేవిధంగా ఏ కులస్తునికి ఆ కులస్తునికి ఆ జెండా దిమ్మి ఉంటుంది. మనకు కూడా మరూరు గ్రామం అనేది అతి దగ్గరలో అనంతపురం జిల్లాకి. ఈ మరూరు గ్రామంలో కూడా దండోర దిమ్మి స్థాపించాలని మేము ఆశిస్తున్నాము. దాన్ని సహకరించాలని పెద్దలైన ఇక్కడున్న గ్రామస్తులని కోరుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ దండోర దిమ్మ అనేది మాకు 10 రోజులు షెడ్యూల్ ఇచ్చినారు. 10 రోజుల షెడ్యూల్లో మీరు ఆ డేట్ ఇచ్చిన వాడుగా దండోర దిమ్మ అనేది మనకు